హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాస్ లైఫ్. ఈరోజు మనం సింపుల్ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూస్తాం. ఫస్ట్ కర్డ్ తీసుకొని దాంతో కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఉండలు లేకుండా బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక అది కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఆవాలు చిటపట అన్నాక కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. సో ఆ రోజు నేను లేట్గా లేసానండి. లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేదు. సో సింపుల్గా పెరుగుని జిలికి పోపు పెట్టేద్దాము అని ఇలా చేశానండి. సో ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసాక స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పసుపు అనేది వేయాలి. ఆఫ్ చేసి ఎందుకు వేస్తున్నాను అంటే పసుపు నల్లగా అయిపోకుండా ఆఫ్ చేశాక పసుపు వేస్తే ఎల్లో కలర్ మనకు అట్లే ఉంటుంది. సో దాన్ని మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి. కర్డ్ని కొంచెం వాటర్ సాల్ట్ వేసి దాంట్లో వేసి మిక్స్ చేసేయాలి. దీంట్లో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి. చాలామంది ఆనియన్స్తో లైక్ చేస్తారు, బట్ మా బాబు వచ్చి ఆనియన్స్ వేస్తే తినరు. సో నేను వాడి కోసం ఇలా సింపుల్గా చేసేసాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న ప్యాన్ కూడా వేస్ట్ చేయకుండా దాంట్లో కొంచెం మజ్జిగ పులుసు వేసి దానికి వేసేసానండి. వేసేసి బాగా మిక్స్ చేశాను. అంతే అండి, సూపర్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ. ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం వాటరీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి. ఎప్పుడన్నా మనకు లేజీగా ఉన్నప్పుడు, ఏమీ చేయబుద్ధి కానప్పుడు, నిద్ర లేట్గా లేస్తే ఇలా చేయొచ్చు. సబ్స్క్రైబ్ అండి.